ఈరోజు ఉదయం అమీర్పేటలో ఉన్న అల్లు అర్జున్ త్రిబుల్ ఏ థియేటర్లో ఒక టీజర్ లాంచ్ అయింది. ఆ టీజర్ పేరు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ టీజర్ చూస్తే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే విజయశాంతి మామూలుగా లేదు. అదే ఫోర్సు, అదే గట్సు, అదే యాక్షను. ఒక టీజర్లో ఒక పల్టీ కొడుతుంది పోలీస్ క్యారెక్టర్. వావ్ అనిపించే షార్ట్స్. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి అని ఓ రాజమండ్రి అబ్బాయి ఎరగదీసేశాడు సినిమాని. టీజర్ చూస్తేనే అసలు ఓ రేంజ్లో ఉందన్నమాట. పాత విజయశాంతిని మళ్ళీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు నిలబెట్టినట్టు అనిపించింది. అంటే అప్పట్లో 80s, 90sలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళందరూ ఉండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఓన్లీ సూపర్ స్టార్ నయనతారే కనిపిస్తుంది. కానీ మేమంతకు ముందే చూసాం లేడీ సూపర్ స్టార్. ఓ ప్రతిఘటన, కర్తవ్యం, శత్రువు. ఒకటేంటి అబ్బాబ్బా, తను నిలబడితే హిట్టు, కూర్చుంటే బంపర్ హిట్టు, ఫైట్ చేస్తే బ్లాక్ బస్టర్. దట్ ఈజ్ విజయశాంతి. ఇక పాటల విషయం ఏంటి, ఈ క్యారెక్టర్సే చేస్తుంది అనుకుంటే తప్పు. పాటల విషయం చిరంజీవి గారితో పోటీపడి భద్రాచలం కొండ సీతమ్మవారి దండ కావాలా నీ కండా దండ, ఇలాంటి పాటలతో, అలాంటి పాటలే కాదు, సండే అననురా మండే అననురా ఎన్నడు నీదా నిరా నా రాజా రా ఇటురా, బప్పిలహరి మ్యూజిక్లో గ్యాంగ్ లీడర్లో పోటీపడి నటించారు విజయశాంతి. అక్కడితో ఆగలేదు. బాలకృష్ణ గారితో ఒకటా రెండా అన్ని హిట్సే. తను ఉంటే సూపర్ హిట్. అలాంటి విజయశాంతిని కళ్యాణ్ రామ్ గారు తీసుకొచ్చి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటే ఈ కథ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది తెర మీదే చూడాలి. ఫస్ట్ కథ చెప్పిన డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను అని చెప్పి పంపించిన కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఒప్పుకున్నారు. ఫస్ట్ కొంచెం భయపడ్డారంట. తర్వాత అలా ఏమి ఉండదులే అనుకుని తను ఏమీ లేకుండా సెట్కి వెళ్ళి ఆ స్టోరీ విని ఆ కథ చేశానని చెప్పి విజయశాంతి గారు తన మాటల్లో చెప్పారు. చూస్తున్న ప్రేక్షకుడికి చాలా ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి ఈ సినిమా. అసలు డైలాగ్స్ మామూలుగా లేవు. డైలాగ్స్ పుష్ప రైటర్ శ్రీకాంత్ విస్సా, మ్యూజిక్ కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్. అబ్బా, వాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. ఒకరేంటి పృథ్వీరాజ్ తన కెరీర్లో యానిమల్ తర్వాత నాకు పెద్ద పేరు తెచ్చే సినిమా ఏదైనా ఉందంటే అది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అలాంటి టీజర్ని రిలీజ్ చేసిన ఈరోజు వాళ్ళందరికీ సూపర్ హిట్ కొట్టాలని అదాన్ టీవీ తరపున బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ.